హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. కొన్ని రెసిపీస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. కానీ టైం టేకింగ్ అని చెప్పి మనం చేసుకోవటం తగ్గించేస్తాం. ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటాం. అలాంటి రెసిపీయే ఈ సాంబార్ రైస్. కానీ ఈరోజు నేను చూపించబోయే పద్ధతిలో కనుక చేస్తే చాలా క్విక్‌గా అయిపోతుంది. అసలు వంట చేసినట్లే అనిపించదు. నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక చేస్తే అసలు ఈ సాంబార్ రైస్ ఉంటుందండి. పసిపిల్లలకి మనం అన్నం ఇంత నెయ్యేసి కలిపి పెడితే ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది ఈ రైస్. అసలు ఈ సాంబార్ రైస్‌కి ఇంకేది పోటీ కాదన్నట్లుంటుందండి. వీడియో చూసిన తర్వాత ఇంత సింపులా అని మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు. మామూలుగా సాంబార్ రైస్ చేసిన తర్వాత ఒక గంటకి గట్టి పడిపోతుంది కదా! కానీ ఇది సాయంత్రం అయినా సరే ఇలానే జావగానే ఉంటుంది. ఇంక సాంబార్ మానేసి సాంబార్ రైస్ చేసుకోవటమే మొదలెడతారేమో! ఇంక నేను నోరూరించకుండా వెంటనే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాను. ముందుగా నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దాంతోటి 1:30 గ్లాసు బియ్యం వేశాను. తర్వాత అదే టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను. ఇంత బుడ్డి గ్లాస్‌తో చూపిస్తున్నావు అది ఎవరికి సరిపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన కొలతతోటి శుభ్రంగా నలుగురు, ఐదుగురు పొట్ట నిండా తినొచ్చు. ఇప్పుడు ఈ కందిపప్పుని, బియ్యాన్ని శుభ్రంగా 4, 5 సార్లు కడిగి నీళ్లు పోసి ఒక గంట సేపు నాననివ్వాలి. బియ్యం కడిగిన అదే చేత్తోటి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండుని కొద్దిగా కడిగి నానబెట్టండి. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోసేయండి. త్వరగా నానిపోతుంది. ఈ లోపల మనం కూరగాయలు కట్ చేసేసుకుంటే బియ్యం కూడా నానిపోతాయి. సో నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో 3 స్పూన్లు నూనె వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను కచ్చాబచ్చాగా దంచి. ఆవాలు చిటపటమన్నాక కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మీరు తాలింపులో ఇంగువ వేయటం మర్చిపోవద్దండి. నేను ఎందుకు వేయలేదో తర్వాత చెప్తాను. ముందుగా ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, దోసకాయ లేదని కీర దోసకాయని కట్ చేసి కీర ముక్కలు వేసేసానండి. తర్వాత కెనిసిగడ్డ ముక్కలు అదేనండి చిలకడ దుంప ముక్కలు వేశాను. నా దగ్గర కూరగాయలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి కట్ చేసి వేశాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. అసలు కూరగాయలు లేకపోయినా టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ కట్ చేసుకొని వేసుకొని కూడా ఈ సాంబార్ రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఈ లోపల చింతపండు పులుసు తీసుకోవాలి. సాంబార్ రైస్ ఎలాగో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కానీ ఈ లోపల మీరు వీడియోకి లైక్ చేసేసేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఫ్లేమ్ హైలో ఉంది కాబట్టి నేను చింతపండు పులుసు తీసే లోపల చక్కగా ముక్కలు ఉడకబట్టాయి. ముక్కలు ఉడకాల్సిన పని లేదు. మీరు దానికోసం వెయిట్ చేయాల్సిన పని అంతకంటే లేదు. చింతపండు పులుసు తీసిన వెంటనే ఆ పులుసుని ఇందులో వేసేసుకోవచ్చు. పులుసు వేసాక ఒకసారి ముక్కలను కలుపుకొని ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు సాంబార్ పౌడర్ వేస్తున్నాను చిన్న స్పూన్ తోటి. ఇది ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ కాబట్టి నేను ఇందులో ఇంగువ దండిగా వేశాను. అందుకే నేను ఇందాక తాలింపులో ఇంగువ వేయలేదు. అన్నట్లు ఈ సాంబార్ పొడి టేస్ట్ వల్ల కూడా సాంబార్ రైస్ మరింత రుచిగా ఉంటుంది. సో మంచి సాంబార్ పౌడర్ని తీసుకోండి. అదే ఇంట్లో సాంబార్ పొడి అయితే ఇంకా రుచిగా ఉంటాయి. నేను సాంబార్ పౌడర్ గురించి ఇంకొక సీక్రెట్ మళ్ళీ చెప్తానండి. ఈ లోపల ఒకసారి ముక్కల్ని చక్కగా కలిపేసుకొని సాంబార్ పౌడర్ చక్కగా కలిసిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని, కందిపప్పుని వేసేసుకోవాలి. అన్నీ వెంటనే వేసేసుకోవటమే, లేటే లేదు. అన్నట్లు పులుసు వేసాం కదా, అన్నం ఉడుకుతుందా, పప్పు ఉడుకుతుందా, ముక్కలు ఉడుకుతాయా అనే క్వశ్చనే అవసరం లేదండి. చక్కగా ఉడుకుతాయి అన్నీ. ఇప్పుడు ఇందులో నేను సుమారుగా నీళ్లు వేసేసాను. మీకు కొలతల్లో చెప్తాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు, ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్లు అలా వేసుకోవాలన్నమాట. అదనంగా మనం ముక్కలు ఉడకటానికి నీళ్లు వేసాము, పైగా చింతపండు నీళ్లు వేసాం కాబట్టి ఈ నీళ్ళన్నీ కలిపి సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే కూడా ఏం చేయాలో కూడా టిప్ చెప్తాను. ఒకసారి ఈ నీళ్ళల్లో ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు చాలకపోతే వేసేసుకొని మూత పెట్టేసుకొని 7, 8 విజిల్స్ రానిచ్చేసేయండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నము, పప్పు చక్కగా లక్కల్లే ఉడికిపోయి ఉంటాయి. చిక్కగా క్రీమీగా చూస్తానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఒకవేళ నీళ్లు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా ఒక 2 గ్లాసుల నీళ్లు పక్కన వేడి చేసేసుకొని ఆ వేడి నీళ్లు ఇందులో కలిపేసేయండి. ఫైనల్గా ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే
ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని వేడి వేడిగా తినేసేయండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుర్తు రావాల్సిందే. వేడి వేడి సాంబార్ రైస్ చేతులు కాలుతూ నోరు కాలుతూ తినాలి. అన్నట్లు సాంబార్ పౌడర్ టిప్ చెప్తానన్నాను కదూ. సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకున్న బయట సాంబార్ పొడి 2 ప్యాకెట్లు తీసుకొచ్చి మన ఇంట్లో సాంబార్ పొడిలో కలుపుకొని అప్పుడు సాంబార్ పెట్టి చూడండి. ఆ పొడితోటి సాంబార్ రుచి అమోఘంగా ఉంటాయి. అంటే 2 పొడులు కలిస్తే రుచి ఎక్కువ అనమాట. ఇది నేను ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి. చూసారా అదే క్రీమీ టెక్స్చర్ తోటి ఎంత బాగుందో. నేను ఇది నైట్ చేశానండి. మా వారు వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మళ్ళీ మీకు. దీని కాంబినేషన్గా నంచుకోవటానికి నేను ఆమ్లెట్ వేశాను. ఇంకేముంది, కుమ్మేయటమే. ఇలా నేను చెప్పిన పద్ధతిలో సాంబార్ రైస్ చేసుకోండి. కొత్త సాంబార్ రైస్ని అంటే మంచి సాంబార్ రైస్ని తిన్న అనుభూతి మీకు వస్తుంది. చిన్నపిల్లలకైతే పైన ఇంకొంచెం నెయ్యి వేసి పెట్టండి, అసలు కమ్మగా తింటారు. ఇదండి ఈరోజు కమ్మటి రెసిపీ. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.